అనగనగా రావులపాలెమనే గ్రామంలో ఇద్దరన్నదమ్ములు పక్కపక్క ఇళ్లల్లో జీవిస్తూ ఉండేవారు. చెల్లి సీత చాలా అమాయకురాలు, అక్క లక్ష్మి జిత్తులమారిది. ఎప్పుడూ లక్ష్మికి ఆమె మొగుడికి గొడవ పెట్టాలని చూస్తుంది. ఓ రోజు పొలం దగ్గర తమ్ముడు రాము అన్నతో ఇలా అంటాడు. అన్నయ్య, ఇద్దరం వ్యవసాయం చేస్తున్నాం. సమానమైన పంట పండుతోంది. కాని నీ పంటకు ఎక్కువ ధర పలుకుతోంది. నా పంటకేమో తక్కువ డబ్బులొస్తున్నాయి. ఎందుకని? అరే రాము, నీకు నాకు మధ్య ఉన్న తేడాదేరా. పండించడం గొప్ప కాదు, దాన్ని అమ్మడం గొప్ప. నువ్వేమో ఊర్లో ఉన్న వడ్డీ వ్యాపారికి అమ్ముతున్నావు. అతను ఎక్కువ ధర ఎందుకిస్తాడు? అందుకే నేను పట్నంలో అమ్ముతున్నాను. ఏం చేయమంటావన్నయ్య? పంట కోసం తీసుకున్న బాకీ కింద పంటంతా జమ చేసుకుంటున్నాడు. మరి తీసుకున్న బాకీ కూడా తీర్చాలి కదా. సర్లే, ఏం చేస్తాం? నా కర్మంతే. సరే అన్నయ్య, నేనెళ్ళొస్తాను అంటూ అక్కడ్నుండి ఇద్దరూ వెళ్ళిపోతారు. ఇదిలా ఉండగా ఇంటి దగ్గర అక్క లక్ష్మి, చెల్లి సీత ఉంటారు. ఏమే చెల్లి, నిన్న రాత్రి మీ ఆయన చాలా ఆలస్యంగా వచ్చినట్టున్నాడు కదా, అప్పటిదాకా ఎక్కడున్నాడు? ఏమో అక్క, నేను అలసిపోయి ముందే పడుకున్నాను. ఎప్పుడొచ్చి పడుకున్నాడో నాకు గుర్తేలేదు. అదేంటి అలా అంటావు? మొగుడు ఎప్పుడొస్తున్నాడో ఎప్పుడు పోతున్నాడో, అసలు ఎక్కడికి పోతున్నాడో చూసుకోకుండా అలా ఎలా ఉంటున్నావే? అసలే రోజులు బాగోలేవు. అక్క, నా మొగుడు అలాంటోడు కాదులే, చాలా మంచోడు. నన్నెప్పుడూ మోసం చేయడు. నేనంటే చచ్చెంత ప్రేమ. అయ్యో పిచ్చిమోహా, రోజులు మారాయే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి లేదు. ఎందుకైనా మంచిదే ఓ కన్నేసుంచు. అసలే ఈ మగాళ్ళు పెద్ద మాయగాళ్ళు. అక్క, నువ్వలా మాట్లాడ్డం నాకు అస్సలు నచ్చలేదు. మా ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. సరే సరే, నీ ఇష్టం. నీ మంచుకోది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నా అంతే. అయినా నాకెందుకులే. అయినా అక్క, నీకెందుకలా అనిపించింది? ఏదైనా చూసావా? చూసినట్టేమీ లేదు, కానీ నిన్న రాత్రి ఊర్లో ఎవరో అనుకుంటున్నారు మీ ఆయన అర్ధరాత్రి వెళ్లి ఎవరినో కలుస్తున్నాడంట. నాకెందుకో అనుమానంగా ఉందే, అందుకనే ముందు జాగ్రత్త కోసం చెప్తున్నా. ఆ తర్వాత నీ ఇష్టం. అయినా అవన్నీ నాకెందుకులే. ఎవరినో కలుస్తున్నాడా? నువ్వు చెప్పేది నిజమా అక్క? అవునే చెల్లి, అందుకే చెప్తున్నా. తిని మొద్దులా పడుకోకుండా ఓ కంట కనిపెట్టు. రాత్రిపూట బయటకు పోనీయు మాకు, అర్థమైందా? సరే అక్క, నువ్వు చెప్పేది నిజమో కాదో గమనిస్తాను. అలా అన్నావు బాగుంది. ఏదైనా అనుమానం ఉంటే ముందే తెలుసుకోవాలి. అలా చెల్లి మనసులో అనుమానం పెంచి తృప్తి పడుతుంది లక్ష్మి. అక్క చెప్పింది నిజమేనా, లేక నేను అనవసరంగా అనుమానపడుతున్నానా? లేదు, ఈరోజు ఎలాగైనా గమనించి అసలు నిజమేమిటో తెలుసుకోవాలి. అదలా ఉండగా ఆ రోజు సూర్యాస్తమయానికి పొలం నుండి ఇంటికి వస్తాడు రాము. సీత, ఈరోజు పొలంలో పనిచేసి గేదెలకి గడ్డి కోసేసరికి బాగా అలసిపోయాను. ఆకలవుతుంది. అన్నం పెట్టు, తిని త్వరగా పడుకోవాలి. సరేనండి, భోజనం సిద్ధంగానే ఉంది. వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని రండి, వడ్డించేస్తాను. అలా సీత అన్నం పెడుతూ ఉంటుంది. అన్నం తిని ఇద్దరూ పడుకుంటారు. కొంత సమయానికి రాము మెల్లగా లేస్తాడు. తలుపు నెమ్మదిగా తెరిచి బయటకొస్తాడు. ఏంటి మనిషి, తిని పడుకున్నవాడు పడుకోకుండా లేస్తున్నాడేంటి? ఎందుకబ్బా? నిజంగానే బయటికెళ్తున్నాడు. అయితే అక్క చెప్పింది నిజమేనన్నమాట. ఇన్ని రోజులు నా మొగుడు శ్రీరామచంద్రుడు అనుకుంటే ఇంత మోసం చేస్తాడా? పొద్దునే వెళ్లి అక్కకి విషయం చెప్పాలి అనుకుంటూ నిద్ర రాకపోయినా పడుకుని మొగుడు గురించి ఆలోచిస్తూ ఉండగా కొన్ని గంటల తర్వాత రాము తిరిగి మెల్లగా వచ్చి పడుకుంటాడు. ఇదంతా నిశ్శబ్దంగా గమనిస్తున్న సీత ఇలా అనుకుంటుంది. ఇప్పుడేం చేయాలి? అడిగితే కోప్పడతాడేమో. రేపు అక్కతో చెప్పి ఏం చేయాలో అడిగి అప్పుడు చెప్తాను ఈ సంగతి అని అనుకుంటూ ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురుచూస్తున్న సీతకి ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియకుండానే నిద్రపోతుంది. కళ్ళు తెరిచి చూసేసరికి చాలా పొద్దెక్కుతుంది. పక్కన చూస్తే రాము కనిపించడు. ఏం మనిషో ఏమిటో, రాత్రైతే ఇంట్లో ఉండడు, పొద్దున్నే పొలం పని మీద వెళ్తాడు. ఇప్పుడే వెళ్ళి అక్కకి చెప్పాలి అంటూ కంగారుగా అక్క ఇంటికి వెళ్తుంది. ఏమైందే సీత, ఇంత పొద్దునే ఇంటికిలా పరిగెత్తుకుంటొచ్చావు? అక్క, నిన్న నువ్వు చెప్పింది నిజమేనని రాత్రి అర్థమైంది. ఈ లక్ష్మి అంటే ఏమనుకుంటున్నావే? నేను పెట్టిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంటుంది. ఏమంటున్నావు సీత? ఏమైంది? విషయం ఏంటో చెప్పు. మా ఆయన రాత్రి నిన్న నన్ను పడుకోనిచ్చి చిన్నగా లేచి బయటికెళ్ళిపోయాడక్క. ఎవరి దగ్గరికెళ్తున్నాడో గట్టిగా అడక్కపోయావా? అడుగుదామని అనుకున్నాను, కానీ నిజమేమిటో తెలియకుండా అడగటం బావుండదేమోనని ఆగాను. నువ్వొట్ట మాయకురాల్లా ఉన్నావే. ఒకవేళ అడిగినా నిజం చెప్తాడనుకుంటున్నావా ఏంటి? మరిప్పుడు నన్నేం చేయమంటావక్కా? ఓ పంచే, అసలు బయటకు వెళ్ళనివ్వకు. అయినా ఎలాగోలా వెళ్లాలని ఏదో ఒక అబద్ధం చెప్తాడు. అస్సలు వినకు, అర్థమైందా? అలాగే అక్క,
నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈ రోజు నుండి మా ఆయనకు ఈ సీత అంటే ఏంటో చూపిస్తాను అంటూ మొగుడి మీద కోపంతో అక్కడి నుండి ఇంటికి వెళుతుంది సీత. సీత వెళ్ళాక లక్ష్మి ఇలా అనుకుంటుంది. వెళ్ళు వెళ్ళు, ఇక నుండి మీ ఇద్దరు గొడవ పడుతుంటే చూసి ఆనందపడతా. ఈ ఆనందం లేక చాలా రోజులైంది. ఆ మరుసటి రోజు సాయంత్రం రాము పొలం నుండి ఇంటికొస్తాడు. సీతా, సీతా, ఎంత పిలిచినా పలకడం లేదేంటి? ఎక్కడికెళ్ళిందబ్బా? అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్లి చూస్తాడు. ఇంట్లో మంచంపై పడుకుని ఉంది సీత. నువ్వు ఇంట్లోనే ఉండి ఎంత పిలిచినా పలకవేంటి? త్వరగా అన్నం పెట్టు, ఆకలవుతుంది. హా, ఆకలైతే కడుపు నింపేవాళ్లు నీకు బయట చాలా మంది ఉన్నారుగా, అక్కడికి వెళ్లి తిను. చాలా మంది ఉన్నారా? ఎవరున్నారు? అయినా ఊళ్ళో వాళ్ళు నాకెందుకు అన్నం పెడతారు? ఎందుకు పెట్టరు? ఈ మధ్య నీకు బయట రుచులు బాగానే అలవాటయ్యాయిగా. అస్సలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావటం లేదు. అన్నం పెట్టమంటే ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి? ఏమైంది నీకు? ఇంతకీ లేచి అన్నం పెడతావా లేదా? పెడతాను, ఎందుకు పెట్టను? పెట్టక చేస్తానా? ఏ జన్మలో చేసిన పాపమో ఏమో నాకీ కర్మ పట్టింది. ఏమైంది నీకు? దెయ్యం గని పట్టిందా ఏంటి? రోజు బాగానే ఉంటున్నావుగా, ఈరోజేమైంది? దెయ్యం పట్టింది నాకు కాదు, నీకు. లేకపోతే దెయ్యాలు తిరిగే సమయానికి బయటెందుకు తిరుగుతావు? ఆ మాట విన్న రాము ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇలా అనుకుంటాడు. అమ్మా, కనిపెట్టేసింది. సీత నిద్రపోయాకే కదా వెళ్తున్నాను. ఎలా తెలిసింటుందబ్బా? అయినా సరే, ఇప్పుడు అనుమానం రాకుండా దబాయించి మాట్లాడాలి, లేకపోతే దొరికిపోతాను. ఏంటి, నీలో నువ్వే గొనుక్కుంటున్నావు? దొరికిపోయావనా? ఏ అబద్ధమాడి తప్పించుకోవాలా అని ఆలోచిస్తున్నావు కదా. ఈ రోజు నీకు నిజంగానే దెయ్యం పట్టినట్టుంది. అసలు నేనెప్పుడు పోతున్నాను బయటికి? అంతా నీ భ్రమ కాకపోతే పొద్దుపోయేదాకా పొలంలో అలసిపోయి ఇంటికొచ్చి పడుకుంటే మెలకు ఎలా వస్తుంది నాకు? తప్పు నువ్వు చేసుకుంటూ నాది భ్రమ అంటావేమిటి? ఇదొక్కొత్త నాటకమా? నాటకం కాదు సీత. ప్రతిరోజు నువ్వు నిద్రలో ఏదో కలవరిస్తున్నావు తెలుసా? నేను కలవరించడమేమిటి? అవును సీత, నువ్వు నిద్రపోయాక ఎక్కడికెళ్తున్నావు? నేను కూడా వస్తాను అంటూ కలవరిస్తున్నావు. నువ్వు చెప్పేది నిజమా? అంటే మీరు బయటికెళ్లడం, లేటుగా ఇంటికి రావడం ఇదంతా నిజం కాదా? అదంతా నీ కల. ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో సీత, సరేనా? అలాగే. అనవసరంగా శ్రీరాముళ్లాంటి నిన్ను అనుమానించాను, నన్ను క్షమించు. క్షమించాలే, కాళ్ళు గట్రయ్యే మొక్కకు. ఇక పడుకో అని అనగానే సీత వెళ్లి పడుకుంటుంది. హమ్మయ్యా, ఎలాగోలా గండం గట్టిక్కింది. లేకపోతే ఈ రోజు నా పని అయిపోయిదే అనుకుని తాను వెళ్లి పడుకుంటాడు రాము. కొంత సమయం తర్వాత రోజు బయటకు వెళ్లే సమయం గుర్తొచ్చి చప్పుడు కాకుండా లేచి బయటకు వెళ్తాడు. ఈసారికైతే సీతని మాయం చేసి తప్పించుకున్నాను, కాని ఏదో ఒకరోజు ఖచ్చితంగా దొరికిపోతాను. ఈలోపే ఏదో ఒకటి చెయ్యాలి. అలా వెళుతూ వెళుతూ ఊరి బయట ఒక చెట్టు కింద ఒక ముసుగులో ఉన్న మనిషిని కలుస్తాడు. మనం ఇలా ఎంతకాలం రహస్యంగా కలుద్దాం? నా భార్యకు అనుమానం వచ్చింది. ఇలానే ఇంకొన్ని రోజులైతే అంతా తెలిసిపోతుంది. త్వరగా అనుకున్నది చేసేయాలి. అలా అంటూ ముసుగు మనిషిని తీసుకుని దూరంగా గ్రామంలో చివరకు వెళ్లిపోతాడు. అలా ఆ రాత్రి గడుస్తుంది. మరుసటి రోజు ఉదయం లక్ష్మి సీత ఇంటికి వెళ్తుంది. ఏంటే సీత, మీ ఆయన గురించి చెప్పినా ఏమనుకోకుండా గొడవ పెట్టుకోకుండా మౌనంగా ఉంటున్నావు? అది కదక్కా, నేను గట్టిగానే నిలదీశాను. కాని అదంతా నా భ్రమట. నేను వెళుతున్నట్టు నువ్వు కలకంటున్నావు అని అంటున్నాడు. నాక్కూడా అప్పుడప్పుడు నేను కలవరిస్తానని మా అమ్మ కూడా చెప్పేది. అదే నిజమనుకుంటున్నా. ఓసి పిచ్చి మొద్దు, మరీ ఇంత అమాయకంగా ఉన్నావేంటి? నిన్ను మాయ చేశాడే. నిన్న రాత్రి ఒక ముసుగు మనిషిని కలవడం నేను చూశాను. ఓ పంచేయి, రేపు రాత్రికి కూడా ఖచ్చితంగా వెళ్తాడు. అప్పుడు నువ్వు కూడా అనుమానం రాకుండా వెనకాలే వెళ్ళు. నిజమేంటో నీకే తెలిసిపోతుంది. సరే అక్కా, ఈ రాత్రి నువ్వు చెప్పినట్టే చేస్తాను. కాని భయంగా ఉందక్కా. ఏం భయపడకు, మెల్లగా వెళ్లి చూసి తిరిగొచ్చేసాయి, సరేనా? సరే అక్కా. అలా లక్ష్మి మాటలకు ఇంకా అనుమానం ఎక్కువై ఆ రోజు రాత్రి పడుకున్నట్టుగా నటించి రాము బయటకు వెళ్లగానే వెనుకాలే నిశ్శబ్దంగా వెళుతుంది సీత. అక్కడ ముసుగు మనిషిని కలవడం చూసి ఆశ్చర్యపోతుంది. నాది భ్రమ అని మాయమాటలు చెప్పి ఇంకో దాంతో సంబంధం పెట్టుకుని నన్నే మోసం చేస్తాడా? చెప్తాను అని అనుకుని అక్కడ్నుండి వెనక్కి తిరిగి ఇంటికొచ్చేస్తుంది. మరుసటి రోజు అక్క లక్ష్మి దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. అక్కా, నువ్వు చెప్పినట్టు మా ఆయన నాది భ్రమ అని నన్ను మోసం చేశాడు. రాత్రి ఆయన మెల్లగా లేచి బయటికెళ్ళాడు. ఏమంటున్నావు? నిజంగానా? నేను చెప్తూనే ఉన్నా, నువ్వు నా మాట వింటేగా. అవునక్కా, నేను కూడా అతని వెనకాలే వెళ్లాను. ఊరి బయటికి వెళ్ళాడు. అక్కడికెళ్ళి ఏం చేశాడు? అక్కడ
ఒక ముసుగు వేసుకుని ఎవరో ఎదురు చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏదో రహస్యంగా మాట్లాడుకున్నారు. దూరంగా ఉండటం వల్ల నాకు సరిగా వినపడలేదక్కా. చూసావా, నేను ముందే చెప్పా కదా, ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మలేమని. కాని అక్క, నా మనసు ఇంకా నమ్మట్లేదు. ఆయన చాలా మంచోడక్కా. ఇలా ఎందుకు చేస్తున్నాడు? నేనేం తక్కువ చేశానని నన్ను మోసం చేస్తున్నాడు? మంచోడు అనిపించే వాళ్లే ఎక్కువ మోసం చేస్తారే చెల్లి. బయట ఒకటి లోపల ఒకటి ఉంటుంది వాళ్ళకి. అయితే నేను ఇన్ని రోజులు మోసపోయానా అక్కా? ఇంకా ఖచ్చితంగా చెప్పలేం, కానీ జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇప్పటి నుంచి ఓ 4 రోజులు రాత్రిపూట బయటకు వెళ్లకుండా చూడు. అప్పుడు నీ దారికి వస్తాడు, లేదంటే నీకు దక్కకుండా పోతాడు. ఆ తర్వాత నీ ఇష్టం. లక్ష్మి అలా చెప్పగానే సీత ఇంటికొచ్చేస్తుంది. ఇదిలా ఉండగా గ్రామంలో ఊరు చాటింపు వేస్తారు. ఇందు మూలముగా 50 మంది ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన గ్రామంలో దొంగల అలికిడి ఎక్కువగా ఉంది. అందువల్ల పడుకునే ముందు తలుపులు సరిగ్గా వేసుకోవలసిందిగా తెలియజేస్తూ, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే మన సర్పంచ్ గారికి తెలియజేయాలహో. అది విన్న సీతకి ఇంకో అనుమానం వస్తుంది. ఒకవేళ మా ఆయన ముసుగు మనిషి కలిసి దొంగతనాలు చేస్తున్నారా ఏమిటి? అమ్మో, అలా జరిగితే ఇంకేమన్నా ఉందా? ఊళ్ళో ఎలా మోహం చూపించాలి? ఇంకా ఆలస్యం చేయకుండా మా ఆయన్ని ఆ ముసుగు మనిషిని పట్టుకుని నిలదీయాలి. ఇదిలా ఉండగా రోజులాగే రాత్రి బయటకు వెళ్లిన రాము ముసుగు మనిషిని కలుస్తాడు. నువ్వు రావడం ఆలస్యమైంది. ఇప్పటిదాకా ఏం చేసావు? ఎవరైనా చూసారేమో కనిపెట్టావా? ఎవ్వరూ చూడలేదు. నేను జాగ్రత్తగానే వచ్చాను. పద వెళ్దాం. సరే, రేపు రాత్రి పని పూర్తి చేయాలి. అప్పటిదాకా ఎవరికి తెలియకుండా ఉండు. రేపు ఎట్టి పరిస్థితుల్లో అనుకున్నది జరగాలి. ఊర్లో చాటింపు కూడా వేశారు. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సరే పద. ఈ రోజు చాటింపు వేశారు కాబట్టి అందరు జాగ్రత్త పడతారు. ఈ రోజు మన పని అవదు. పద, వెళ్ళిపోదాం అని అనుకుంటూ అక్కడ్నుండి ఇద్దరూ బయలుదేరతారు. ఇదంతా చెట్టుచాటు నుండి గమనిస్తున్న సీతకి గుండాగినంత పనవుతుంది. అంటే అందరూ అనుకునే దొంగ మా ఆయనే అన్నమాట. వెంటనే వెళ్లి ఈ విషయాన్ని సర్పంచ్ గారికి చెప్పి మా ఆయన సంగతి చూస్తాను. హాయిగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇదేం పాడుబుద్ధి! ఆయన దొంగతనం చేసిన సొమ్ము ఎక్కడ దాస్తున్నాడు అని అనుకుని మరుసటి రోజు సర్పంచ్ గారి దగ్గరికి వెళుతుంది సీత. యాండి సర్పంచ్ గారు, మీరిన్ని రోజులు దొంగల కోసం వెతుకుతున్నారు కదా, ఆ దొంగ ఎవరో కాదండి, మా ఆయన రాము. ఆయనతో పాటు ఇంకో ముసుగు మనిషి కూడా ఉన్నాడు. నువ్వు చెప్పేది నిజమా సీత? అవునండి, బొట్టు. నిన్న రాత్రి ఊరి బయట మాట్లాడుకుంటుంటే నా కళ్ళారా చూశాను. ఎవరైనా మొగుడు తప్పు చేసి దొరికిపోతే ఎలా తప్పించాలని ఆలోచిస్తారు. నువ్వేమిటమ్మా, నువ్వే పట్టిస్తున్నావు? దొంగతనానికి కఠిన శిక్ష ఉంటుంది తెలుసా? అది కాదండి, ఎవరైనా కష్టపడితేనే కదా సొమ్మొచ్చేది. అలాంటి సొమ్ము దోచుకుంటే పాపం కదా. మా ఆయనకా పాపం తగలకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా. అందుకే చెప్తున్నాను, పిలిచి గట్టిగా మందలించండి. అలాగేనమ్మా, రేపు పిలిచి గట్టిగా బుద్ధి చెప్తాలి. ఇక నువ్వు వెళ్ళు. ఈ విషయం ఎవరితో అనకు. అలా సీత మంచితనం చూసి తనలో తాను మెచ్చుకుంటాడు. ఇదిలా ఉండగా సీత వెళ్లి లక్ష్మికి జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. అంతా విన్న లక్ష్మి ఇలా అంటుంది. మంచి పనే చేశావు సీత. వారం రోజుల నుండి దొంగల భయంతో నిద్ర కూడా సరిగా పోవటం లేదు. మా ఇంట్లో బంగారు నగలు, డబ్బు చాలా ఉన్నాయి. వాడొచ్చి దోచుకెళ్తాడేమోనని భయంగా ఉంది. అక్కా, మా ఆయన మీ ఆయన చేసేది వ్యవసాయమే కదా. బావుగారు ఇంత సంపాదిస్తున్నారు. మా ఆయనేమో ఎప్పుడు ఏం అడిగినా వ్యవసాయానికి పెట్టుబడికే డబ్బుల్లేవు, నువ్వేమో గొంతెమ్మ కోరికలు కోరుతున్నావు, ఎక్కడి నుండి తీసుకురావాలి అని అంటారు. వ్యవసాయం అందరూ చేస్తారు, పంట నమ్మే విధానం అందరికీ రాదు. మా ఆయన పట్నం వెళ్లి ఎక్కువ అమ్ముకొస్తాడు. అందుకే బోలెడు డబ్బు వస్తుంది. ఎంతైనా మీ తెలివితేటలే వేరక్కా. అందుకే ఇంత ధనవంతులయ్యారు. సరే అక్క, నేనెళ్ళొస్తాను అంటూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది సీత. ఇదిలా ఉండగా మరుసటి రోజు ఊళ్ళో దొంగతనానికొచ్చిన దొంగలు పట్టుబడ్డారని సీతకు తెలిసిపోతుంది. మా ఆయన దొరికిపోయినట్టున్నాడు. ఇప్పుడేం చెయ్యాలో ఏమో. కావాలనే మా ఆయన్ని పట్టించాను. ఆ సంగతి తెలిస్తే నన్ను ఉతికారేస్తాడు. ఏదేమైనా సరే వెళ్లి సర్పంచ్ గారి కాళ్లు పట్టుకునైనా సరే ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా చూసుకుంటానని చెప్పి విడిపిస్తాను అని అనుకుంటూ సర్పంచ్ గారింటికి వెళుతుంది సీత. ప్రజలు గుమిగూడి ఉంటారు. అందరి ముందు ఇద్దరు వ్యక్తులు ముసుగులతో నిలబడుంటారు. సీత సర్పంచ్ గారితో ఇలా అంటుంది. సర్పంచ్ గారు, ఈ ఒక్కసారికి మా ఆయన్ని వదిలేయండి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకుండా నేను చూసుకుంటాను. ఏదో బుద్ధి గట్టి తిని ఇలా చేశాడు. అమ్మా సీత, నిజంగానే ఇంకెప్పుడు ఇలా చేయకుండా చూసుకుంటారో నమ్మకమేంటి? అయ్యా సర్పంచ్ గారు,
కావాలంటే ఈ ఊరు నుండి ఎక్కడికైనా వెళ్లి బతుకుతాం. వదిలేయండి మమ్మల్ని. సరే అయితే నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి రై ఆ ఇద్దరు ముసుగులు తీయండిరా. అని అనగానే అనుచరుడు వెళ్లి ముసుగులు తీయగానే సీతతో పాటు ఊరి జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఎదురుగా లక్ష్మి భర్త గోపాలం తల వంచుకుని నిలబడతారు. అప్పుడే వెనక నుండి రాము ముందుకొస్తాడు. అయ్యా సర్పంచ్ గారు, ఇంతకాలంగా మన గ్రామంలో జరుగుతున్న దొంగలు ఇప్పటికి దొరికారు. అన్నా, ఇంతకాలం పండిన పంటకి ఎక్కడలేని ధర పట్నంలో ఎలా ఇస్తున్నారా అని అనుకునేవాణ్ణి. కానీ నువ్వు సంపాదించింది ఇలా దొంగతనం చేశా. అక్కా, ఇంతకాలం నువ్వు మంచిదానివి అనుకున్నాను. కాని నా మొగుడు మీదనే నాకు అనుమానం కలిగించి గొడవలు పెట్టాలని చుట్టమే కాకుండా ఇలాంటి నీచమైన పనులు చేస్తావా? అసలు నువ్వు ఆడదానివేనా? యాండి, మీరే దొంగతనాలు చేస్తున్నారనుకుని మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. నేను దొంగతనాలు చేస్తున్న గుంపును పట్టుకోవడానికి మన ఊరి పెద్దలతో కలిసి ఈ పని చేస్తున్నాను. ఈ విషయం మరి నా దగ్గర ఎందుకు దాచారు? ఇంత మంచి పని చేస్తుంటే నేను వద్దంటానా? అమ్మా సీత, మాకు మొదటి నుండి వీళ్ళిద్దరి మీద అనుమానంగా ఉంది. అసలే నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావు. నువ్వు ఆమెతో చెప్తే జాగ్రత్త పడుతుందని మేమే చెప్పొద్దని చెప్పాం. అందుకేనేమో నీ మొగుణ్ణి బయటకు పోనీయుకొని చెప్పేదక్క. ఇదంతా నా మట్టిపురకు అర్థం కాలేదు. ఎంత పెద్ద నాటకం ఆడేవక్క. ఇన్ని రోజులు దొంగతనం చేసిన సొమ్ముతో సుఖపడ్డారు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. యాండి, చెప్పుడు మాటలు విని నేను మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి.